రండి సార్. అన్నా, కొత్త ఎస్ఐ గారు వచ్చారు. దయా, సబ్ ఇన్స్పెక్టర్. ఏంటి వాసన చూస్తున్నావు? నీ చెమట వాసన చెప్తుంది నేస్తమా. నువ్వేంటో నీకు నేనేంటో. దిగగానే నా తమ్ముల్ని వదిలేసావు. థ్యాంక్స్. ఎక్కడ నీ తమ్ముళ్ళు కనిపించట్లేదు? కొత్త పిట్ట దొరికిందట, ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఏం తీసుకుంటావురా? నిన్నేరా. నిన్ను రా అంటే ఎలా ఉంటది? లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. దాన్ని ప్యాంపర్ చేయాలి కానీ ట్యాంపర్ చేయొద్దు. తమ్ముడు, ఓకే రా. వద్దు. ఏం తీసుకుంటావు తమ్ముడు? రా రా. పెగ్గేరా తమ్ముడు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీ పుట్టినరోజు నాతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నీకు సన్నీ లియోన్ని గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటి, సన్నీ వైజాగ్లో ఉందా? నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? నిన్ను గెస్ట్ హౌస్ రమ్మన్నాను కదా. ఈ గన్ను నీ దగ్గర పెట్టుకో. ఎవడన్నా దగ్గరకు వస్తే కాల్చి పడే. గన్నా అమ్మాయికి ఇస్తున్నావంటే? దీనికోసమే కదా నీ గర్ల్ ఫ్రెండ్ కొట్టింది. ఈ అమ్మాయిని వదిలే. ఏంటే? ఈ అమ్మాయిని వదిలే అన్నా. ఏ, ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండా? దీనికి ఏదైనా అయితే నా లవ్ ప్రాబ్లం అయిపోతాయి. నీ లవ్ కే ప్రాబ్లము, దాన్ని వదిలేస్తే నా లైఫ్ కే ప్రాబ్లం రా. తీసుకుంటా. ఈ యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దని? కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. రే, నా ఫామ్ హౌస్ 4 కుక్కలున్నాయి. వాటికి పెడిగిరి వేస్తా, నీకు డబ్బులు వేస్తా, అంతే తేడా. అలాంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకెదురు చెప్తావురా? ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని? అది ఆన్ అయిపోయింది. వైఫై ఆన్ అయిందంటే ఆఫ్ చేయండి రా. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. పోలీస్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా.
ఫ్రెండ్షిప్ అన్నావు ఇదేనారా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే? నువ్వు విలన్, నేను హీరో. రేయ్, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటే తెచ్చాను నేను. మరి ఇన్స్పెక్టర్ దయాని మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను. నీ టైం స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ లో వాల్తేనే ఉంటది, అందులో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీది అన్న ప్రతి దాని మీద పడతా. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. నాతో యుద్ధం చేస్తావురా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. రే అన్న, స్ట్రేట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. ఆడు రాగానే వేసేయండి. అలాగే. రే ఆగండి, రాగండి రా. ఏదో మెసేజ్ పెట్టాడు అంటే ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. చూడండి ఎలాంటి మెసేజ్ పెట్టాడు. ఈ స్టార్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అంట. ఏం చేయాలి? మెసేజ్ చూడనా? మనది అన్నదమ్ముల సవాల్ కాదు, అన్నదమ్ముల అనుబంధం. గాడిదుకుంటా అన్నా వాడు భయపడుతున్నట్టున్నాడనా? భయపడుతుంటాడు. ఆడికి ఇప్పుడు తెలిసి ఉంటుందిరా, వాసు లేకపోతే వాళ్ళు తెలియలేదని. ఫోన్ చేశాడు మినిస్టర్. సార్, ఏంటాయ్ చిన్న పిల్లని చేసి భయపడుతున్నావంట? ఫోన్ చేస్తే ఎత్తవంట, మెసేజ్ చేస్తే రిప్లై ఏమంట? మెసేజా? చంపేస్తానండి. మాట్లాడుకో, 1,00,000 గొడవలు అవుతుంటాయి. నేను లేనా మధ్యలో? ఇదిగో వాడిని తీసుకుని గెస్ట్ హౌస్ కి 10 నిమిషాలు వస్తున్నా, ఏర్పాటు చేయి. తీసుకురా ముందు తీసుకురా. రే మినిస్టర్ తో వస్తున్నారంట, రండ్రా. మధ్యలో నాకు తెలిస్తే ఎన్నడూ లేదు, ఇలా తయారయ్యావేంటి? అంత మంట పెట్టేశాడు సార్, కాలుతున్న కట్టే పెట్టేశాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను వచ్చింది మీ ఇద్దరికి కాంప్రమైజ్ చేయడానికి. పాపం పిల్లాడు ఎంత పశ్చాత్తాపడుతున్నాడు చూడు. పిల్లోడా? ఈడు. రేయ్, ఇలా అంటావేంట్రా? ఏం చేయాలి నేను ఇప్పుడు? సార్ నన్ను హక్ చేసుకోండి, కానీ నేను అర్థం మాట్లాడను. హగ్గంట చేసుకో. ఇస్తా. పాపం పిల్లోని దగ్గర తీసుకుని ఓదార్చరా. హక్ చేసుకోండి ఇద్దరు. దా. వాసన చూడకరా రే, నాకు చిరాకు. కొరికేశాడు. పిల్లోడ్రా, ఏదో పడుగు తీసుకుని ఉంటే అయిపోయిందిగా. ఈ గోసాన్ని పెక్కేసుకుందాం. అమ్మాయి ఎక్కడ? రే నిన్నే, అమ్మాయి ఎక్కడ? ఊరు గాని ఊరొచ్చా? ఎవరి కోసం? నీ కోసం కాదా? నా మీద పగబెట్టేస్తావా నువ్వు? తప్పు కదా. నువ్వుకో, మాట మారుస్తున్నాడు. చెప్పరా, అమ్మాయి ఎక్కడ? నేను ఎవరు నన్ను పిల్లలేదు, నిన్నే పిలిచాను. అలాంటిది ఈ తమ్ముడి మీద వారు ప్రకటించేస్తావా నువ్వు? ఎవడ్రా స్టార్ట్ చేసింది? నువ్వా నేనా? నువ్వే చేసి ఉంటావు, లేకపోతే పిల్లాడు ఎందుకు అంటాడు? ఈడు పిల్లోడాడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తానన్నాడు. మరి ఇవ్వలేదా? కన్ను ఎక్కడ కాల్చా, గాల్లో ఎక్కడ కాల్చా, నీ గుండెలో కాల్చానా? దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి? రే కన్ఫ్యూజ్ చేయదు నన్ను. చెప్పరా, అమ్మాయి ఎక్కడా? ఎరా ఏంటి అలా చూస్తున్నావేంటి? మీ 5గురేనారా అన్నదమ్ములు? నేను కాదా? ఏం తాగుతారా? నేనేమడుగుతున్నాను, వాడేం చెప్తున్నాడు? నిన్నేరా, ఏం తాగుతావని అడుగుతుంటా. నన్ను రా అంటావా? అనకూడదారా? అన్నని రానుకూడదారా? నువ్వు నా అన్నవి కాదారా? అన్నని రానుకుండా సారని పిలవాలారా? ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారేడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? అవునరా వాసు, ఈ మధ్య నీకు ఈగో పెరిగిపోయిందిరా. ఎవరికి? నాకా? నీకే. కూర్చోండ్రా, తాగండ్రా, తర్వాత మాట్లాడుకుందాం. అసలు అమ్మాయి ఎక్కడుంది? అసలు ఏదైనా సరే తాగిన తర్వాతే. కూర్చొని తాగండి. కూర్చో వాసు. లక్ష్మి ఎక్కడ? లక్ష్మి ఎవరు? మమ్మల్ని కొట్టేసి నువ్వే కదా తీసుకెళ్ళావు. ఓ పిల్ల పేరు లక్ష్మ అంటే పేరు కూడా తెలియదురా నీకు? ఏమో నాకేం తెలుసు, నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడిగింది తీసుకెళ్ళిచ్చా. ఎవడురా నీ గర్ల్ ఫ్రెండ్?
రేపు నా డెడ్ బాడీ తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఎలా కనబడుతున్నా నీకు? ఎలా కనబడుతున్నాను? నీకోసం వస్తే అద్దకలిందా, దానికోసం వస్తే నువ్వు తగలవా? నువ్వు అదొకటేనా? ఆ లక్ష్మి అది ఎలా చేస్తే మనకెందుకో? నాకు నువ్వు ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్ అయితే లక్ష్మి నాకు కావాలి. ఎవడు సార్ వీడు? కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి అంటాడేంటి? ఇదేనా మీరు చేసే కాంప్రమైజ్? సార్ అన్నా సార్, మీకో పెద్ద దండం సార్. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా బతుకేదో నన్ను బతకనే. హలో, ఆ మందాపు. ఈ మీటింగ్ వల్ల నాకు జరిగిన మేలేంటి? ఏం జరిగిందేంటి? అన్నదమ్ములిద్దరు ఇడిపోయారు. నేను తీసుకొచ్చి కలిపా. నువ్వేం చేశా అని హత్య చేశావు. పిల్లాడు అలిగి వెళ్ళిపోయాడు. మరి అమ్మాయి అమ్మాయి ఏంటి? మ్యాటర్ తెలీదు, కవర్ వేసుకుని వచ్చే